ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒకప్పుడు ఒక గోతులో దిగిపోయిన వారమే, ఒక ఊబిలో దిగిపోయిన వారమే. కానీ దేవుడు మన పైకి లేవనెత్తి ఆయన సంఘం అనే బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. క్రీస్తు అనే బండ మీద మనం నిలిచున్నాం కాబట్టే ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతున్నాను. అండి జాన్ వెస్లీ అన్న గారి నుంచి నేను గత 5 సంవత్సరాల నుంచి ఫాలో అవుతాను. నేను యూత్కి చాలా జాన్ వెస్లీ అన్న గారు బాగా మాకు చెప్తారు. ఈరోజు ఆదివారం ఆరాధనలోని కలహారాత్మ గురించి ఎలాగ మేము ముందుకెళ్లాలో, కుటుంబ కలహారాత్మ నుంచి ఎలాగ మనం తొలగించుకోవాలనేది ఈరోజు అన్నగారు నాతో మాట్లాడారు. దాని గురించి నేను ఎంతో సంతోషిస్తున్నాను. చాలా బలపడి ఈ ఆదివారం నుంచి బలపడి నేను వెళ్తున్నాను. అన్న చర్చికి వచ్చాక మేము చాలా ఆత్మీయంగా చాలా బలపడ్డానండి. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఆత్మీయంగా కూడా బాగుంది. ఈరోజు వాక్యం చాలా నాలో ఏం మార్చుకోవాలని నేను హృదయపూర్వకంగా దేవుడికి ప్రార్థన చేసుకుని రావడం వల్ల అన్న చెప్పిన వాక్యం బట్టి నాలో నేను ఇంకా ఏం మార్చుకోవాలనేది, నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలనేది తెలిసిందండి. వైజాగ్ నుంచి వచ్చామండి మేము. ఆరాధన జాన్ వెస్లీ గారు చాలా బాగా నడిపించారండి. వాక్యం కూడా చాలా మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డాము.